37 is postponed on request of the member. Question number 4016, Venkat Balmur. అధ్యక్ష క్వశ్చన్ అవర్లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు. ఏదైతే అధ్యక్ష కోకాపేట్ అనగానే అక్కడున్న భూమి యొక్క ధర గురించి మనందరికీ తెలిసింది. ఎందుకంటే గత ప్రభుత్వము అక్కడ వేలం వేసినప్పుడు ఎకరం 50 కోట్ల చొప్పున అమ్ముడుపోయిన సంగతి మనం అందరం కూడా చూసింది వాస్తవం. కాకపోతే అదే కోకాపేట్కి సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఆనరబుల్ మినిస్టర్ సప్లిమెంటరీ అడిగాను మీరు. అధ్యక్ష, ఏకి అవునండి, బికి 11 ఎకరాల భూమిని జీవో నెంబర్ 48 ద్వారా గజము చదరపు గజము 100 రూపాయల చొప్పున సుమారు 53,24,000 రూపాయలు చెల్లించి ఈ భూమిని ఆనాటి బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆనాటి టీఆర్ఎస్ పార్టీకి రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. ఈ రేటుని డీకి వచ్చేసి ప్రభుత్వ రేటునిగా ప్రభుత్వమే ఆ రేటుని నిర్ణయించింది. ఈకి రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసే డాక్యుమెంట్ కూడా ఆ పార్టీకి ఇవ్వటం జరిగింది. సప్లిమెంటరీ అధ్యక్ష, ఇది కేవలము కోకాపేట్కి సంబంధించే కాకుండా ఇతర 33 జిల్లాల్లో కూడా, ఉదాహరణకి నా దగ్గర ఉన్న సమాచారం, నాకు తెలిసిన సమాచారంతో నేను మాట్లాడుతున్నా అధ్యక్ష. ఇఫ్ ఐఎమ్ రాంగ్ యూ కెన్ కరెక్ట్ మీ. ఏదైతే కరీంనగర్ జిల్లాకి సంబంధించి కూడా ఎకరం భూమి 8 కోట్లు మార్కెట్ వాల్యూ ఉంటే 10 లక్షలకే చెల్లించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో మార్కెట్ విలువ గజం 50,000 చొప్పున ఉంటే బీఆర్ఎస్ చెల్లించింది గజానికి 100 రూపాయల లోపే. ఏ క్వశ్చన్ అయితే తీసినారు దానికి కన్ఫైన్ కండి, ఎందుకంటే క్వశ్చన్లో మీ క్వశ్చన్కే సమాధానం వారి దగ్గర ఉంటుంది. మీరు ఇప్పుడు కొత్త క్వశ్చన్లు ఇచ్చినారనుకో వారి దగ్గర సమాధానం ఉండదు. ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్కు సమాధానం తీసుకోండి. దాంట్లో వారు జవాబు చెప్పినారు, దాని మీద మీరు ఏమైనా సప్లిమెంట్ ఉంటే అడగండి. అధ్యక్ష, ఇది గతంలో ఏదైతే సంబంధించి చేసిరని చెప్పారు చెప్పారో, ఇది దీనిపైన నిజంగా ప్రాసెస్ ప్రకారంగా జరిగితే దానికి సంబంధించిన ఏ ప్రాసెస్ ప్రాతిపదికన జరిగింది, లేదేదన్నా ఇంప్రాపర్గా దాన్ని కేటాయిస్తే దానిపైన ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి? అధ్యక్ష, ఏదైతే గౌరవ సభ్యులు అడిగారో, ప్రభుత్వ కార్డు వాల్యూ ఆనాడు ఎకరానికి 3,41,25,000 రూపాయలు ఉన్నమాట వాస్తవం. అంతకుముందు ప్రభుత్వంలో ఏదైతే ఒక జీవో ద్వారా ఈ పార్టీలకు, ఏదైతే నేషనల్ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలకు కానీ జిల్లా హెడ్ క్వార్టర్లతో పాటుగా స్టేట్ హెడ్ క్వార్టర్లో కూడా స్థలం ఇవ్వచ్చు అని అన్నారు. దాంట్లో భాగంగా మేము అలొకేషన్ చేసుకున్నామని ఆనాటి ప్రభుత్వం అన్నది. గౌరవ సభ్యులు అన్నట్లు కార్డు వాల్యూతో చూస్తే అది సుమారు 37,53,75,000 రూపాయలు విలువ ఉంది. వారు ఈ జీవో ప్రకారం మేము 100 రూపాయలు చదరపు గజం చొప్పున ఇచ్చామని చెప్పడం జరిగింది. దీన్ని ఆనాటి ప్రభుత్వం ఆమోదించిందనేది సభకి మీ ద్వారా తెలియజేస్తున్నాను. రాజు గారు. అధ్యక్ష, ఒక పార్టీ పేరు చెప్పి వారు వెంకట్ గారు మాట్లాడారు. నా రిక్వెస్ట్ ఏంటంటే మంత్రి గారిని అడుగుతా ఉన్నాను, ఆ ఒక్క పార్టీకే ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు కేటాయించారా? మిగతా పార్టీలకు కూడా గతంలో కేటాయించడం జరిగిందా? ఇస్తే ఏ ప్రాతిపదికన కేటాయించారో ఒకసారి తెలియాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. గౌరవ సభ్యులు అడిగినట్లు డెఫినెట్గా ఇదొక్క పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీకి కూడా గత ప్రభుత్వంలో ఇస్తే ఆ డాక్యుమెంటేషన్ కంప్లీట్ కాని కారణం చేత ఏ బీఆర్ఎస్ పార్టీ ఈనాడు ఈ స్థలం ఎలకేషన్ ఇవ్వటానికి కొద్ది రోజుల ముందు ఆ స్థలాన్ని కూడా రెగ్యులైజేషన్ చేసి ఇచ్చిన మాట వాస్తవం. ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే తీసుకున్నదని అనటం సభ్యులకి, మీ ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నాను. వారు ఒక్కరే తీసుకోలేదు. కానీ
ఎప్పటి నుంచో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కంటే కూడా అత్యధిక స్థలం బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న మాట వాస్తవం. మీ ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నా. క్వశ్చన్ నెంబర్ 4036 తాత మధు గారు. The questions. ఆనరబుల్ మినిస్టర్. ఏకి అవునండి, బికి జిఓఎంఎస్ నెంబర్ 25 ద్వారా 21/6/23 జీవో ఒకటి ఇచ్చారు. అది జస్ట్ ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ఒక 2 నెలలు ముందు. సికి లేదండి. డికి ఆ రోజు వారు ఇచ్చిన జీవో 25 ప్రకారం సుమారు 496 ఇళ్ళు ఫౌండేషన్ వేసినట్లు కమ్యూనికేషను అధికారులకు ఉంది. దాన్ని మిగతా వాటిని జీవోని లేఖ నెంబర్ 6688 ద్వారా 12/6/24 ఆ జీవోని రద్దు చేస్తూ ఈ 496 ఇళ్ళు ఏదైతే ఆనాటి ప్రభుత్వం 3 లక్షల రూపాయల ఇంటికి ఇచ్చిందో ఆ ఇంటికి ఇచ్చిన 3 లక్షల రూపాయల బదులు 5 లక్షల రూపాయలతో ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో వాటికి కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉందని మీ ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నాను. సప్లిమెంటరీ.